శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు, మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది, మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. కన్యరాశి వారికి ఈ అంశాలని వివరణ చేసే ముందర కొన్ని సూచనలు చేస్తానండి. పరిహారాలు అనేవి ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే, గ్రహస్థితులు సరిగ్గా లేనప్పుడు పరిహారం చేసుకోవాల్సిందే. లేకపోయినట్లయితే మానసికమైన చికాకు ఉంటుంది, ఒత్తిడి బాగా ఉన్నట్టుగా మనం ఒత్తిడికి లోనవుతూ ఉంటాము, ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది, శారీరక శ్రమ ఉంటుంది, ఏ పని చేస్తున్నా మనకు ఒక వెసులుబాటు ఉండదు, ఉత్సాహం ఉండదు. ఈ పరిస్థితులు ఎందువల్ల కనిపిస్తాయంటే గ్రహాల యొక్క అననుకూలత వల్ల కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా ఇలాంటి పరిస్థితులు గ్రహస్థితులు మనకి కనిపిస్తున్నప్పుడు ముందర వాటికి శాంతిలు చేయించుకోవడం ముఖ్యం. మరి ఎక్కువ ధనం ఖర్చు పెట్టాలి వస్తుంది వాటికి, మరి అంత చేయించుకోవడం అవుతుందా అంటే సామాన్యుల వల్ల అవ్వకపోవచ్చు. బాగా డబ్బున్న వాళ్ళు ఏం పర్వాలేదులే అనుకున్న వాళ్ళు చేసుకుంటారు. కానీ సాధారణమైనటువంటి ప్రజలు అంతంత ధనము ఖర్చు పెట్టి చేసుకోలేరు. భక్తి ప్రధానంగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, ఇంటి ఇలవెల్పికి పూజ చేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, రాశిని చూస్తూ 4 గ్రహాల యొక్క ఉనికి ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా మిగతా గ్రహాల గురించి మాట్లాడకపోయినా అసలు ఈ రాశిని చూస్తున్న ఈ 4 గ్రహాలు శని, బుధ, కుజ, రవి 4 కూడా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే. పైగా రాస్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు నీచపట్టి కుజుడితోనూ శనితోనూ ఉన్నారంటే ఏ పనులని మీరు ప్రారంభిద్దామనుకున్నా అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, అనుకూలత ఉండదు. ఈ దేహానికి సంబంధించి ఏమన్నా రుగ్మతలు రావడానికి అవకాశం ఉంది, అంటే ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఉంది. మీతో ఎవరు మాట్లాడినా వాళ్ళ మాటల్ని మీరు తప్పుగా తీసుకుంటారు, మీరు ఎవరితోటి మాట్లాడినా మీ మాటల్ని అవతల వాళ్ళు తప్పుగా తీసుకుంటారు. అంటే సంభాషణ అంత బాగుండదు, ప్రజెంటేషన్ ఒకదానికి ఒకటి అయిపోతుంది. మీరు ఒకటి చెప్పాలనుకుంటారు, అక్కడ ఇంకో అర్థం వస్తుంది. వేరే వాళ్ళు ఒక అర్థం వచ్చేటట్టుగా చెప్తారు, మీరు ఇంకోటి ఏదో అర్థం చేసుకుంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. పై అధికారుల యొక్క మందలింపులు ఉంటాయి. అసలు ముఖ్యమైనటువంటి ఏ అంశాలైతే మనకి బాగుండాలో వాటిట్లలోనే మనకి అననుకూలతలు ఉండి చికాకులు అయిపోతాయి. కాబట్టి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోండి. చెయ్యగలుగుతారా హోమం చేయించుకోండి, చేయించుకోగలుగుతారా జపాలు చేయించుకోండి, అన్ని గ్రహాలకి చేయించుకోండి. లేదండి మేము అంత పెట్టుకోలేమంటారా, మీరే కూర్చుని చక్కగా ఈశ్వర ఆరాధన చేసుకోండి, శివాభిషేకం చేసుకోండి, మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. మీరు ఏ రూపకంగా మీ దైవ భక్తిని ప్రదర్శించుకున్నా పర్వాలా, దైవానికి మీ భక్తి తెలిసేటట్టుగా మీ భక్తి ఉండాలి. అది ఆడంబరమైన ప్రదర్శన ఉండకూడదు. ఇది చెయ్యండి, అద్భుతమైన ఫలితాలు మీకుంటాయి. షష్ఠ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మరి ఈ 2 గ్రహాల వల్ల అన్ని బాగుంటాయా అంటే అన్ని బాగుండవు, ఖచ్చితమైన ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి సప్తమ స్థానము దోషభూయిష్టంగా ఉంది, దశమం కూడా అలాగే ఉంది. గురువుగారు ఉన్నారు. జన్మజాతకంలో గురువు దశమంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు, కానీ గోచారంలో ఉంటే మటుకు ఏమాత్రం మంచి ఫలితాలను ఇవ్వరు, పై అధికారుల మందలింపులనే ఇస్తారు. కాబట్టి అన్ని విషయాల్లోనూ, కుటుంబ విషయంలో గాని, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో గాని, స్వగృహ నిర్మాణం చేస్తూ ఉంటే ఆ నిర్మాణం విషయంలో గాని, లేదా ఆస్తి తగదాల విషయంలో గాని, స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో గాని, సంతాన విషయంలో గాని, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని, భార్యాభర్తల అనుకూలత, వాళ్ళ యొక్క సంభాషణలు వాటి యొక్క విషయాలలో గాని, దూర ప్రాంత ప్రయాణాల విషయాలలో గాని, ఎవరికైనా దాన ధర్మాలు చెయ్యాలి అనుకుంటే మీకు దానం ధర్మం చెయ్యాలని ఉంటుంది, కానీ ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు. అయినా సరే చేద్దాము అనేటటువంటి మీ సంకల్పానికి ఇబ్బంది కలగడం కానీ, ఎవరైనా ఆటంక పెట్టడం కానీ, ఇలా అనేక రకాలుగా మీకు ఆటంకాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఆటంకాలని అధిగమించడానికి యోగా చెయ్యండి, చెప్పినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి, ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం.